కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 19, 20 తేదీల్లో విజయప్రదంగా ఉండబోతుంది మీకు. కానీ ఈ జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రమూ కూడా అజాగ్రత్తగా ఉండద్దు. ఈ యొక్క జాగ్రత్త వహిస్తే గనక మీ జీవితం ఫలప్రదంగా మారుతుంది. ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది, అసలు ఆ జాగ్రత్త ఏమిటి, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గ్రహాల్లో మార్పు కలగబోతుంది. అలాగే కాకుండా మీ యొక్క స్థితిగతి మెరుగుపడబోతుంది. ఆరోగ్యం కూడా లాభిస్తుంది. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే గనక మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు ఈ ప్రయత్నం తప్పక చేసుకోండి, సరిపోతుంది. ఈ యొక్క తిథి నాడు మీకు ఏమిటంటే గనక డిసెంబర్ మాసం 19వ తేదీన ముఖ్యంగా చూస్తే గనక ఈ రాశి వారు శివుని అభిషేకం చేసుకోండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మంచి ఫలితాల కోసం ఇప్పుడు మీకు బాగానే ఉన్నది, కానీ ఈ 2 రోజుల్లో విజయప్రదంగా ఉంది. కావున మీకు ఏమిటంటే ప్రతిదీ సక్సెస్ ఇస్తుంది. మీరు చేసే పనుల కారణంగా మంచి ఫలితం వస్తుంది. మీరు చేసే పనుల పరంగా ఏదైతే మీ చేతుల ద్వారా మొదలు పెడతారో అందులో సక్సెస్ ని చూసే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క గ్రహస్థితి ప్రకారం ఇక్కడ మీకు గ్రహాలు కొన్ని నీచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి అనారోగ్య సమస్యలు అయితే తప్పడం లేదు. వాటి వల్ల మీరు కొంచెంగా ఇబ్బంది పడతారో అవి తొలగిపోవాలి అంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి, విముక్తి కలుగుతుంది అన్నమాట. ఈ యొక్క 19వ తేదీన మనం చూస్తే గనక ఈ రోజున మనకు ఏమిటంటే గనక చాలా వరకు శివునికి ఇష్టమైన తిథి అండి. ఈ రాశి వారికి చాలా వరకు కూడాను ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి తిథి కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎవరైతే శివునికి ఈ రోజున ఈ రాశి జాతకులు అభిషేకం చేస్తారో వారికి ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయంటూ పురాణాలే చెప్తున్నాయి. కాబట్టి మీ వీలును బట్టి ఏమిటంటే గనక ఒక చెంబుడు నీటితో అయినా సరే ఈ రోజున శివారాధన చేయండి. బోళా శంకరుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. లైఫ్ లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగించుకునే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక ముందుగా ఈ రోజున ఉదయం ఏమిటంటే లేచినప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి, 5:16 మొదలుకొని సాయంత్రం ఏమిటంటే గనక రాత్రి 12 గంటల వరకు కూడాను బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. పట్టింది బంగారం అవుతుంది. చెప్పే మాట అందరికీ వినసొంపుగా ఉంటుంది. చేసే ప్రతి పని సక్సెస్ ని ఇస్తుంది. ఎక్కడా ఏ ఇబ్బంది ఉండదో. ఫ్యామిలీ పరంగా, పనుల పరంగా చిన్న చిన్న అపార్థాలు ఉన్నా తొలగిపోతాయి. అందరూ కలిసి మెలిసి ఉంటారు. పిల్లల పరంగా ఇబ్బందులు తీరిపోతాయి. మీరు సంతోషాన్ని వ్యక్తం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. మీకు మంచి వార్త అండి. ఒక రకంగా చెప్పాలంటే కొంతకాలంగా పిల్లల్లో ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజున అవి తీరిపోతాయి. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. భార్యాభర్తల బంధం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే కాకుండా బంధువులతో కూడా ఎవరితో అయినా సరే చిన్న చిన్న అపార్థాలు ఉన్నా చీటికి మాటికి అర్థం చేసుకోక గొడవలు పడుతున్నారు కదా, అవి కూడా తొలగిపోయే అవకాశం ఈ రోజు క్లుప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచిగా అనుకూలించే సమయము. విద్యార్థులకు కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ వారికి ప్రతి పనిలో సక్సెస్ వస్తుంది. ఇక 20వ తేదీన
పొద్దున మనకి 6:16 మొదలుకొని మధ్యాహ్నం 3:45 వరకు సమయం అంతా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఈ సమయం అంతా అనుకూలించే సమయమని చెప్పొచ్చు. చేసే ప్రతి పని చక్కటి యోగం తెచ్చిపెడుతుంది. అలాగే కాకుండా ఈ సమయంలో చేసే ప్రతిదీ కూడా సక్సెస్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్లినా, ఉద్యోగానికి సంబంధించి అయినా మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి 100% పెరగబోతున్నాయి. మేము రాణించగలుగుతాము, మేము ఎగ్జామ్ పాస్ అవుతాము, ఇంటర్వ్యూ చక్కగా అటెండ్ అవుతాము, మంచి ఫలితాలు వస్తాయి అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. హాస్పిటల్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది, జాగ్రత్త. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధువుల ఇంటికి వెళ్తారు, ఫంక్షన్స్ లో పాల్గొంటారు. ఈ రోజున ఇలా జరిగే అవకాశం ఉంది. కొంచెం బిజీగా ఉంటారు. 3 గంటల సమయం తర్వాత కాస్త ఖాళీ సమయం దొరుకుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా లాభాలు పొందే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఓన్ బిజినెస్ వారికి లాభాలు ఉంటాయి. సాఫ్ట్వేర్లకు మంచిగా అనుకూలించే సమయమో, ఎక్కడా కూడా ఒడిదుడుకులు ఉండవో, శ్రమ పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమయానుకూలంగా మంచి ఆహారం తీసుకోండి. బయట ఆహారాన్ని దూరం పెట్టండి. అలాగే మీరు తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వర్క్ చేసే అవసరం అస్సలు లేదు అనే విషయం గుర్తెరిగి నడుచుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.